శక్తి ఎక్కడుంది? మీ హృదయంలో ఉంది. ఆ శక్తి పేరు పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి మీ హృదయంలో ఉంది తప్ప ఇప్పుడు మీకు పంచిపెట్టబడుతున్న రొట్టెలోకి ద్రాక్షారసంలోకి దేవుడు ఆకాశం నుంచి ఏ శక్తిని పంపించడు. ప్రార్థన చేసిన తర్వాత అందులోకి ఏవో శక్తులు వస్తాయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం మీకు అందరికీ పంచిపెట్టిన తర్వాత కొంత మిగిలిపోయిందని పక్కన పెడతాం. సాయంత్రానికి మరి అది ఏమవుతుంది? పాడవుతుందా? కాబట్టి యేసు దేహం కుళ్ళిపోలేదు, యేసు శరీరం కుళ్ళు పట్టలేదు. అర్థమైందా? యేసు ఎముకలు విరిగిపోలేదు. అయితే దేవుడు ఈ యొక్క కార్యక్రమంలో రొట్టెలోకి ద్రాక్షారసంలోకి శక్తిని పంపిస్తాను కాబట్టి మీరు తీసుకోండి అని మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయించలేదు. కొంతమంది తెలియక మోసపోతున్నారు, సత్యం ఎరుగక. అలా వదిలేస్తే సాయంత్రానికి ఆ రొట్టె కూడా పాచిపోద్ది, వాసన వస్తుంది. అలా వదిలేస్తే ద్రాక్షారసం కూడా సాయంత్రానికి ఏమైపోద్ది? పాడైపోతుంది. శక్తి వస్తే పాడవకూడదు. మరి మన్నా పాడవదు, దాచుకోండి అన్నప్పుడు ఏమవలేదు, అది పాడవలేదు, దాచుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఏదో శక్తి వస్తుంది కాబట్టి మేము తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామనే భ్రమలో భావజాలలో బ్రతికేవారు సత్య సంబంధులు కారు. రొట్టెలోకి ద్రాక్షారసంలోకి శక్తులు రావట్లేదు, కానీ రొట్టె ద్రాక్షారసం అనే నియమానికి కట్టుబడ్డప్పుడు నీలోనికి దేవుని వాక్యం ద్వారా వచ్చేటువంటి శక్తి ఉంటుంది, నీలో ఉంటుంది. అది ఆ శక్తి నీకు ఏమి నేర్పిస్తుందంటే, దేవుని వాక్యం ద్వారా నీలోకి వచ్చే శక్తి నీకు ఏమి నేర్పిస్తుందంటే, నాయనా ఇది ప్రభు యొక్క శరీరం అని భావించి, ఇది ప్రభు యొక్క రక్తం అని భావించి నువ్వు దానిని తీసుకుంటున్నప్పుడు ఆయన మరణాన్ని స్మరణకు తెచ్చుకో, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకో. ఆయన త్యాగం నీ కళ్ళ ముందు కనబడాలి. తద్వారా నీ బాధ్యత నీకు గుర్తు రావాలి. నువ్వు ఎవరివో నీకు గుర్తు రావాలి. నువ్వు తిరిగి జన్మించడానికి కారణం ఎవరో నీకు గుర్తు రావాలి. నువ్వు ఏం చెయ్యాలో నీకు గుర్తు రావాలి. నీ బ్రతుకు ఎలా ఉండాలో నీకు గుర్తు రావాలి. అందుకు నువ్వు ఈ బలలో చేయమంచాలి. అప్పుడు నీ స్మరణకు రావాల్సింది, నా కొరకు నలుగొట్టబడిన నా ప్రభుదేహం రొట్టె వలె నలుగొట్టబడింది. దానికి సాదృశ్యంగా రొట్టెలో చెయ్యి ముంచుతున్నాను. నా కొరకు చిందింపబడినటువంటి ప్రభు రక్తం ద్రాక్షారసం వలె అక్కడ నేల కారింది కనుక ఈ ద్రాక్షారసాన్ని ప్రభు రక్తానికి సాదృశ్యంగా భావిస్తున్నాను. ఇప్పుడు నాలో కలుస్తున్నటువంటి ఈ ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము నా అంతరంగాన్ని శుద్ధీకరించింది, నన్ను బలపరిచింది, నేను ఆయన వాడనని గుర్తు చేసింది. ఇది నా బాధ్యత, చచ్చిపోయేంత వరకు మరువకూడని బాధ్యత. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఈ నియమం నీ అంతరంగానికి సంబంధించినటువంటి నియమం. అందుకని ఏదో సరదాగా ఇందులో పాలిభాగం తీసుకోవద్దు. ఏదో రొట్టె వచ్చింది తీసుకున్నాం, తినేసాం, సరదాగా తినేస్తున్నాం. ఒక చర్చిలో చూశాను, రొట్టెలా బయటకెళ్తుంటే కొంతమంది పెద్ద మొక్కలు తీసుకుంటారు, కొంతమంది చిన్న మొక్కలు తీసుకుంటారు. ఒకడేమో గుప్పుడు తీసుకు తినేస్తుంటాడు, ఒకడు 2-3 గ్లాసులు తీసి తాగుతుంటాడు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు ఇక్కడికి వచ్చిన కుక్క బుద్ధి ఇంకా మారలేదు. వీళ్ళకి కుక్క బుద్ధి అది. అసలు నిన్ను ఆ కార్యక్రమంలో పవిత్రంగా యోగ్యుడిగా పాలిభాగం తీసుకోమన్నాడు. రొట్టెలో పవిత్రత పెట్టానని చెప్పలేదు నీకు. పవిత్రత ఎందులో ఉండాలన్నాడు? నీ బ్రతుకులో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ద్రాక్షారసంలో పవిత్రత పెట్టలేదు ఆయన. యేసు రక్తము ద్వారా కడగబడ్డానని చెప్పుకుంటున్న